అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన టాపిక్ ఏందంటే, రైతులకు ఎరువులు కొనమని ఎవరు చెప్తున్నారు? అధికారులా? లేకపోతే యాడ్ ఏజెన్సీలా? ఇప్పుడు యాడ్‌లేసే కంపెనీలా? ఎరువు కంపెనీలు చెప్తున్నాయా? ఇక్కడ మనకు క్లారిఫికేషన్ రావాలి. ఎందుకంటే ఎరువులు వాడమని అధికారులు చెప్తున్నారు. పంటకు దిగుబడికి ఎరువులు కంపల్సరీ ఖచ్చితంగా ఎరువులు కావాలి అని చెప్పేసి అంటున్నారు. బానే ఉన్నది. మరి ఏ ఎరువు వాడమని ఖచ్చితంగా ఎందుకు చెప్తలేరు? ఏ ఎరువు వాడాలో చెప్పకపోతే ఎన్నో ఎరువు యాడ్లు చూసి రైతులు ఏదో ఒక ఎరువు వాడుతున్నారు. మరి ఈ ఈ ఎరువు వాడాలని ఖచ్చితంగా ఎందుకు చెప్తలేరు? ఒక ఎరువు వాడమని చెప్పాలి కదా! ఎరువు ఖచ్చితంగా వాడాలి అన్నప్పుడు ఏ ఎరువు వాడాలి? ఏ ఎరువు వాడితే అధిక దిగుబడి వస్తుందని చెప్పాలి. చెప్పకుండా కన్‌ఫ్యూజన్‌లో రైతుని పెట్టినప్పుడు మరి రైతు ఏ ఎరువు వాడాలో తెలవక కన్‌ఫ్యూజన్‌లో ఏదో వాడుకుంటా ప్రతిసారి తక్కువ దిగుబడులు వచ్చేటట్టు నష్టపోతున్నాడు. సో, ఈ విషయంలో కొంచెం కిసాన్ కేంద్రాలు, వ్యవసాయ అధికారులు కొంచెం మెళకువలు వహించాలి. ఈ విషయంలో కొంచెం రైతులకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇంకెందుకంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇంకా రైతు చిన్న చిన్న కారణాలతోని మోసపోతూనే ఉన్నాడు. కాబట్టి ఎరువులు ఎవరు వాడాలి? ఎరువు వాడాలా? వాడితే ఏ ఎరువు వాడాలి? ఎక్కువ దిగుబడి రావాలంటే ఏ ఎరువు వాడాలని ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఎందుకు వాడాలి? ఎరువు ఎందుకు వాడాలి? ఎరువు వాడాలి అనుకున్నాము బాగానే. అసలు ఎరువు ఎందుకు వాడాలి? ఎరువు ఎందుకు వాడాలంటే ఎక్కువ దిగుబడి కోసం వాడాలి. ఎక్కువ దిగుబడి కోసం వాడాలి అంటే పంట పురుగు వస్తుంది. పంటను తినకుండా పంటను తినేస్తుంది కాబట్టి ఆకును ఒలుస్తుంది కాబట్టి అప్పుడు ఏమంటారు, అవి పువ్వు దశకు వచ్చినప్పుడు అవి తినేస్తుంది కాబట్టి దాని తర్వాత దశకు రాకుండా మొక్కను చంపేస్తుంది కాబట్టి ఎరువును వాడాలని చెప్పేసి అంటారు. అసలు మన దేశంలో గ్రామాలెన్ని? ఫస్ట్ ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆ విషయం తెలుసుకుందాము. మన దేశంలో గ్రామాలు 6,00,000 పైనే. 6,00,000 పైన గ్రామాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఓకే. 6,00,000 గ్రామాలలో ప్రతి గ్రామము 2 పంటలకు ఖరీఫ్, రబీ, స్వల్పకాలం పంటలకైతే ఎరువు అవసరం లేదు. అవి నీళ్ళతోనే పెరుగుతాయి. ముఖ్యంగా వచ్చేది ఖరీఫ్, రబీ పంటలు. ఖరీఫ్, రబీ పంటలు అంటే 2 పంటలకు ఒక్కొక్క గ్రామము సంవత్సరానికి రూ. 15,000 ఎరువులకు ఖర్చు పెడుతుంది ఒక్కొక్క గ్రామం. అంటే ఏ ఎరువైనా సరే, ఇప్పుడు పురుగుని చంపే ఎరువులు ఎన్నో రకాలున్నాయి. అందులో ఏదో ఒక ఎరువు చొప్పున ఎగ్జాంపుల్ రఫ్‌గా ఒక గ్రామం 15,000 ఖర్చు పెడుతుంది. ఒక ఎరువు కొనడానికి ఒక సంవత్సరానికి. ఒక గ్రామం 15,000 ఖర్చు పెడుతుందంటే 1,00,000 గ్రామాలున్నాయి. 6,00,000 గ్రామాల పైనున్నాయి. 6,00,000 గ్రామాల పైనే ఎగ్జాంపుల్ ఏసుకున్నా గూడా, ఆ పైన అనే ఎగ్జాంపుల్ తీసేసినా గూడా 6,00,000 అని రఫ్‌గా అనుకున్నా గూడా 15,000 ఇంటూ 6,00,000 అంటే 15 6 90. 90,000 కోట్లు. 90,000 కోట్లు గ్రామాలలో ఉన్న రైతులు ప్రతి సంవత్సరము పరాయి దేశాల ఎరువుల కంపెనీలకు దోచిపెడుతున్నారు. అంటే దోచుకుంటున్నారు. ఎరువుల కంపెనీలు మన అమాయక రైతులని ప్రతి సంవత్సరం ₹1,00,00,000 దోచుకుంటున్నారు. ఇంత డబ్బు ప్రతి సంవత్సరం రైతులు వాళ్ళకి ఎందుకు ఖర్చు పెట్టాలి? అసలు ఎరువులు ఎందుకు వాడాలి? అంత డబ్బు రైతుల దగ్గరే ఉంటే మన రైతు కోటీశ్వరుడు కాడా? రైతు వెన్నెముక అంటున్నారు. వెన్నెముక లేకుండా చేస్తున్నారు. మరి ఆ రైతు వెన్నెముక ఉండాలంటే, రైతు గట్టిగా ఉండాలంటే, దేశం సస్యశ్యామలంగా ఉండాలంటే మరి ఎరువు వాడకుండా ప్రతి సంవత్సరం రూ. 15,000 ఆ రైతు దగ్గరనే ఉంటే మీరు ఏ పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా! అన్ని డబ్బులు ఇస్తున్నారు. ఆళ్ళకి ఎన్ని పథకాలు ఇచ్చినా వాళ్ళు ఎరువులకే వాడుతున్నారు. ప్రతి సంవత్సరం ఒక గ్రామం నుంచి 15,000 పోతున్నాయంటే మరి 1,00,00,000 స్కామ్ జరుగుతుంది ఇక్కడ. మరి అంత జరిగి మళ్ళీ రైతులేమన్నా బాగున్నారా అంటే ఏమీ బాలేరు. అస్సలు బాలేరు. మళ్ళీ ఆత్మహత్యలు ఏం తగ్గుతలేవు. అధిక దిగుబడి రావటం లేదు. తక్కువ దిగుబడే. సగం పంట ఎకరా పంటేస్తే అందులో 15% పంట, ఆహ్, 15% వేస్టేజే ఉంటది అందులో. ఇంత అంటే 10 ఎకరాలకు అట్లా అనుకుంటే 10 ఎకరాలకు ఎకరన్నర చొప్పున వేస్టే ఉంటది ఎట్లా. మరి ఇన్ని లక్షలు ప్రతి సంవత్సరం 1,00,00,000 ఆహ్,
ఎరువులు కొన్నా కూడా రైతు ఇంత నష్టాలలో ఎందుకు ఉంటున్నాడు? మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు గడిచిపోతాయి? రైతుకు ఇన్ని కష్టాలు వస్తుంటే ఇన్ని డబ్బులు ఇచ్చి మరి నష్టాల పాలవుతుంటే మరి ఎవరు ఎందుకు పట్టించుకోవటం లేదు? మన దేశంలో ఇన్ని గ్రామాలున్నా, ఎంతమంది రైతులున్నా ఒక్కరికైనా ఏం పంట వేయాలి? ఎరువు వేయాలి? అసలు ఎరువు వేయాలా వద్దా అనే అవగాహన ఎందుకు వస్తలేదు? అసలు రైతుకు అవగాహన లోపం వస్తుందా? లేకపోతే రైతుని భ్రమలో పడేసి ఎరువుల కంపెనీలు, ఈ అధికారులు వాళ్ళ పొట్ట నింపుకునే ప్రయత్నం చేస్తున్నారా అనేది ప్రతి రైతు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇంకోటి, ఎరువులకు బదులు ఏం వాడితే రైతు నష్టాలలో కాకుండా లాభాలలో ఉంటాడు? ఈ పాయింట్‌లో మనం తెలుసుకున్నట్టయితే ఎరువులకు బదులు ఏం వాడాలి? సేంద్రీయ వ్యవసాయం చేయాలి. సేంద్రీయ వ్యవసాయం చేస్తే మళ్ళీ రైతులే ఇబ్బంది పడతారు సేంద్రీయ వ్యవసాయం ఇక్కడ రైతులది కూడా 50% తప్పు ఉంటుంది. సేంద్రీయ వ్యవసాయం చేయమంటే రైతులే ఫస్ట్ ఇబ్బంది పడతారు. దిగుబడి తక్కువ ఉంటుంది. దిగుబడులు తక్కువొస్తాయి. మాకు నష్టపోతాము. మాకు అప్పులుంటాయి. మేము నష్టపోతాము. మిత్తులు కట్టుకోవాలి. కిరాయి అప్పులు కట్టుకోవాలి అంటారు. దిగుబడి తక్కువొస్తుందనేది వాస్తవమే. ఎందుకంటే మనం 40 సంవత్సరాల విధ్వంసంలో రసాయనాలు పంటలు చల్లి ఏం చేసినాము? పంటను పాడు చేసినాం. భూమిని పాడు చేసినాం. భూమిని పాడు చేసినప్పుడు మళ్ళీ భూమి తిరిగి మళ్ళీ మంచి దశకు రావాలంటే టైం పడుతుందా లేదా? అది ఎరువుకు అలవాటు పడిపోయింది. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి ఎరువుకు అలవాటు పడిపోయి భూమిలో సారం తగ్గింది. ఇక అదే ఎరువుకి అలవాటు పడిపోయి అదేస్తేనే నేను మొలకెత్తుతా అనే దశలోకి భూమిలో సారం తగ్గిపోయింది కాబట్టి ఫస్ట్ టైం సేంద్రీయ వ్యవసాయం చేసినప్పుడు మొదటి సంవత్సరము తక్కువ దిగుబడి వస్తుంది. ఎందుకంటే ఎరువుతోని ఎరువుకు అలవాటు పడ్డ భూమితోని సేంద్రీయ వ్యవసాయం కొట్లాడి గెలవలేకపోతుంది. కాబట్టి తక్కువ దిగుబడి వస్తుంది. అయితే మంచి దిగుబడి రావాలంటే ఎవ్వరు కానీ ఎప్పుడు ఆన్సర్ చెప్పరు. చేయకుండి సేంద్రీయ వ్యవసాయం చేయకుండా అని చెప్తారు. కానీ ఎప్పటిదాకా వాడితే సేంద్రీయ వ్యవసాయంలో కూడా అధిక దిగుబడులు వస్తాయని ఎవరు చెప్పరు. ఎందుకంటే చెప్తే మళ్ళీ ఎరువుల కంపెనీలు ఎరువులు ఎవరు కొనరు కాబట్టి, బయట దేశాల ఎరువులు ఎవరు కొనరు కాబట్టి ఈ విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సంవత్సరన్నర 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు తక్కువ దిగుబడే వస్తుంది సేంద్రీయ వ్యవసాయంలో. ఎందుకంటే ఈ భూమి ఎన్ని సంవత్సరాలు ఎరువులకు ఎట్లా అలవాటు పడ్డదో అట్లా సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా అలవాటు పడాలి కాబట్టి దానికి కూడా కొంచెం టైం ఇవ్వాలి. 40 సంవత్సరాల నుంచి ఎరువు చల్లినావు కాబట్టి అదంతా అలవాటు తప్పిపోవాలి కాబట్టి ఒక 3 సంవత్సరాలు దిగుబడి తక్కువనే వస్తుంది. దాని తర్వాత మీకు మంచి దిగుబడులు వస్తాయి. ఇంకోటి మీరు అనుకుంటుండొచ్చు, దిగుబడులు తక్కువొస్తున్నాయి. దిగుబడులు తక్కువొచ్చినా సరే మీకు ఇక్కడ పెట్టుబడి తక్కువ ఉంటుంది. జీరో ఉంటుంది కదా! పెట్టుబడి ఎరువులు వాడే అవసరం ఉండదు కదా! అది ఇక్కడ కవర్ అవుతుంది కదా! అండ్ 3 సంవత్సరాల వరకే కదా ఈ కష్టం. 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల వరకు తక్కువ దిగుబడి వచ్చినా కూడా మీరు ఎరువులు వేయాల్సిన అవసరం లేదు కదా! అక్కడ ఎరువులు వేస్తున్నారు ప్లస్ తక్కువ దిగుబడి వస్తుంది. ఇక్కడ ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. ఒక 3 సంవత్సరాలు తక్కువ దిగుబడి వచ్చినా సరే మీకు నష్టమేమి ఉండదు. ఎందుకంటే మీ ఎరువుల కోసం మీరు అప్పు చేయరు కాబట్టి. ఇంకా 3 సంవత్సరాల తర్వాత దిగుబడి చాలా బాగుంటుంది. పంట బాగుంటుంది. ఏమంటారు కాండం బలంగా ఉంటుంది. మొక్క బలంగా పెరుగుతుంది. పువ్వు, కాయ అన్నీ బలంగా పెరుగుతాయి కాబట్టి మంచి దిగుబడి ఉంటుంది. మంచిగా కాస్తది కాబట్టి సేంద్రీయ వ్యవసాయం 3 సంవత్సరాల దాకా ఓపిక పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఆ 3 సంవత్సరాలు కూడా ఎందుకు అనంటే మనం చేసిన తప్పు వల్లనే 3 సంవత్సరాలు ఓపిక పట్టాలి కాబట్టి 40 సంవత్సరాల విధ్వంసంలో 3 సంవత్సరాలు ఓపిక పట్టలేమా? పడితే రైతులు ఎప్పటికీ తక్కువ దిగుబడిలో పాలవ్వరు. ఎక్కువ దిగుబడులు వస్తే రైతు కూడా రారాజు అయ్యే ఛాన్సెస్ సేంద్రీయ వ్యవసాయంలో ఉంటాయి. సేంద్రీయ వ్యవసాయంలో చాలా రకాలున్నాయి. ఎన్నో రకాల పద్ధతులున్నాయి. ఏ రకం పద్ధతి పాటించినా భూమికైతే నష్టం ఉండదు. భూమి సారానికైతే నష్టం ఉండదు. ఎరువు వాడితే ఏ ఎరువు వాడినా సరే భూమి సారానికి నష్టం కలుగుతూనే ఉంటుంది. భూమికి నష్టం కలుగుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పుష్కలమైన దిగుబడి ఉంటుందా? ఉండదా? అని ఇంకొక డౌట్ వస్తుంది. పుష్కలమైన దిగుబడి కావాలంటే ఖచ్చితంగా 3 సంవత్సరాలు తిరిగి ఉండాలి. 3 సంవత్సరాలు పంట అలవాటై ఉండాలి. సేంద్రీయ వ్యవసాయానికి 3 సంవత్సరాలు పంట అలవాటై ఉండాలి. ఎందుకంటే ముందు మాట్లాడుకున్నట్టు 40 సంవత్సరాల నుంచి ఎరువులు వాడినాం కాబట్టి మళ్ళీ పుష్కలంగా సేంద్రీయ వ్యవసాయం చేసి కూడా పుష్కలంగా మీకు దిగుబడులు రావాలంటే మీరు 3 సంవత్సరాల వరకు ఆగాల్సిందే. అండ్ ఈ దిగుబడులు 3 సంవత్సరాల తర్వాత సేంద్రీయ వ్యవసాయంలో 3 సంవత్సరాల తర్వాత ఎక్కువ దిగుబడులు రావాలి, అది కంటిన్యూ కావాలి, ఆ దిగుబడులు కంటిన్యూ కావాలి అంటే ఏం చేయాలి? అది కూడా ఎవరు చెప్పరు. కాబట్టి తెలుసుకుందాం. దిగుబడి ఎక్కువ రావాలంటే క్రాప్ రొటేషన్ చేయాలి. అంటే క్రాప్ రొటేషన్ అంటే ఇప్పుడు ఒక పంట వేసినాం 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకోటి అదే ఎంబడే వేయొద్దు. క్రాప్ రొటేషన్ చేయాలి. మిరప ఇప్పుడు
మిరపకాయ వేసిన తర్వాత పొగాకు వేస్తారు కొంతమంది. వేయాలి, ఖచ్చితంగా వేయాలి. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు, ఆకుకూరలు వేసిన తర్వాత ఇదేం వేస్తారు, పత్తి వేయాలి. తర్వాత కా కూర కాయగూరలు వేసిన తర్వాత పత్తి వేసుకున్నా ఏం కాదు. మిరపకాయలు వేసిన తర్వాత పత్తి వేసుకున్నా ఏం కాదు. మిరపకాయలు వేసిన తర్వాత పొగాకు వేసుకున్నా ఏం కాదు. అట్లా క్రాప్ రొటేషన్ చేస్తే భూమి ఏందంటే ప్రతి దానిలో ఒక మైక్రో ఆర్గానిజమ్స్ బతుకుంటాయి కాబట్టి అవి భూమికి సారం కలిగిస్తాయి కాబట్టి వాటికి మొక్కకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి క్రాప్ రొటేషన్ జరుగుతూ ఉంటే భూమి కూడా రకరకాల 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 శక్తి ఏమంటారు, మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల రకరకాల బలం చేకూరుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు ఒకే పంట వేస్తుందో భూమికి క్రాప్ రొటేషన్ జరగదు కాబట్టి భూమి బలహీనం అయిపోతుంది. అంటే ఇంకొక ఒక సంవత్సరం అంతా ఒకే తిండి పెడితే మనిషి ఆహార లోపము, మాల్న్యూట్రిషన్ ఎట్లా ఏర్పడుతుందో అట్లా భూమి కూడా ప్రతి సంవత్సరం మొత్తము బియ్యం వేస్తా, సంవత్సరం మొత్తము పత్తి వేస్తా అంటే కూడా భూమి సారం తగ్గుతుంది, బలం తగ్గుతుంది. కాబట్టి భూమి బలంగా ఉండాలంటే అన్ని ప్రోటీన్స్, అన్ని విటమిన్స్ మనకి ఎట్లా అవసరమో అన్ని తింటేనే అన్ని ప్రోటీన్స్ అవసరము కాబట్టి బాడీకి మనకి ఎంత అవసరమో అట్లా భూమి కూడా అన్ని అవసరం. కాబట్టి స్వల్పకాలం పంటలలో ఆకుకూరలు వేయాలి. దాని తర్వాత ఇంకొకటి వచ్చినప్పుడు బియ్యం వేయాలి. ఇంకో పంట వచ్చినప్పుడు క్రాప్ రొటేషన్ చేసి పత్తి వేయాలి. దాని తర్వాత కొంతమంది జామ చెట్లు పెడుతుంటారు. దాని తర్వాత కొంతమంది మామిడి చెట్లు పెడుతుంటారు. దాని తర్వాత ఆ మామిడి చెట్ల మధ్యలో మళ్ళీ పొగాకు పంట వేస్తుంటారు. దాని తర్వాత మిరప పంట వేస్తుంటారు. దాని తర్వాత మళ్ళీ క్రాప్ రొటేషన్ చేస్తూ ఉంటారు. మళ్ళీ బియ్యం వేస్తూ ఉంటారు. అట్లా చేయాలి. అది కొన్ని జాగాలనే, కొన్ని ప్రాంతాలలోనే అవుతున్నాయి. వేరే ఇదేంది ముఖ్యంగా ఇది ఎక్కడ జరుగుతుందంటే సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళు మాత్రమే క్రాప్ రొటేషన్ చేస్తున్నారు, మిక్స్డ్ క్రాప్ వేస్తున్నారు. ఆ మిక్స్డ్ క్రాప్ వేయడం వల్ల కూడా మల్టీ విటమిన్స్, మల్టీ ప్రోటీన్స్, అంటే భూమికి ఈ రకమైన భాషలో చెప్పంటే భూమికి ఎన్నో రకాల బలం చేకూరుతుంది. అన్ని ఏమంటారు, క్రాప్ రొటేషన్ వల్ల, మిక్స్డ్ క్రాప్ వల్ల. సో మిక్స్డ్ క్రాప్ రొటేషన్ ఎవరు ఎక్కువ చేస్తారంటే సేంద్రియ వ్యవసాయంలోనే ఇది జరుగుతుంది. కాబట్టి సేంద్రియ వ్యవసాయంలో పెట్టుబడి లేకున్నా కూడా లాభాలు, దిగుబడులు ఎక్కువ తెచ్చుకుంటున్నారు. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఓపిక పడతాయి. అండ్ ఒకే పంట వేసి నష్టపోతున్నారు ఎవరు అని అంటే ఎరువులు వాడేవాళ్ళు మాత్రము ఒకే పంట వేస్తున్నారు. సంవత్సరం అంతా ఒకే పంట వేస్తున్నారు. మళ్ళీ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ అదే పంట వేస్తున్నారు. సంవత్సరం అంటే అదే పంట, సంవత్సరం అంటే అదే పంట, అదే ఎరువు అదే పంట, అదే ఎరువు అదే పంట. దానికి బలం ఎప్పుడు చేకూరాలి, అది ఎప్పుడు పెట్టుబడి. ఇప్పుడు ఈ 6 నెలల లాభాలు నష్టం వచ్చినా కూడా మళ్ళీ అదే కంటిన్యూషన్ చేస్తున్నారు. కానీ దేనికి లాభం, నష్టం కలిగింది, మరి ఒకసారి పంట మార్చి చూద్దాము, ఇది చేద్దాము, ఇంత చేద్దాము అనే ఆలోచన ఎవరికి రావట్లేదు, ఎవరు చెప్తలేరు. ఎందుకంటే చెప్తే ఎరువుల దందా ఏమంటారు, బయట దేశాల ఎరువుల దందాకు ఇబ్బంది అవుతుందని. సో పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగంగా రైతు మోసపోవాలి ఖచ్చితంగా అని కంకణం కట్టుకున్నారు. కాబట్టి సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. కాబట్టి సేంద్రియ వ్యవసాయానికి మద్దతు ఇవ్వకుండా ఖచ్చితంగా మోసం చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి మనం సేంద్రియ వ్యవసాయానికి మద్దతు ఇస్తలేరు. 3 సంవత్సరాల తర్వాత అది ఎక్కువ దిగుబడి వస్తుంది, అప్పటిదాకా ఓపిక ఉండు అని అంటలేరు. క్రాప్ రొటేషన్ చేయమని చెప్తలేరు, మిక్స్డ్ క్రాప్ చేయమని చెప్తలేరు, ఏది చెప్పట్లేదు అనమాట. సో కాబట్టి ఇన్ని తప్పుల వల్ల రైతు ఖచ్చితంగా ఎప్పటికీ మోసపోతూనే ఉన్నాడు. కాబట్టి రైతులు ఈ విషయం తెలుసుకొని మిక్స్డ్ క్రాప్ చేయండి, క్రాప్ రొటేషన్ చేయండి. ఎప్పటికప్పుడు పంట మారుస్తుండండి. అప్పుడు భూమి బలం పెరుగుతుంది, సారం పెరుగుతుంది. అప్పుడు మీరు ఏ పంట వేసినా సరే భూమి మీ పంటను తీసుకుని ఎక్కువ దిగుబడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సేంద్రియ వ్యవసాయం చేస్తే మాత్రం 3 సంవత్సరాల వరకు లేదా 4 సంవత్సరాల వరకు ఖచ్చితంగా ఓపికతో వెయిట్ చేయండి. లేదంటే ఒక ఎకరా భూమి వేసి అది వదిలేసి ఫ్రీగా వదిలేసి చూడండి. దానిలో సేంద్రియ వ్యవసాయం చేసి చూడండి. అదొక టెస్ట్ లాగా చేసి చూడండి. దానిలో అప్పుడు తెలుస్తుంది మీకు ఎప్పుడు దిగుబడి వస్తుంది, ఏ సంవత్సరము మంచి దిగుబడి వస్తుంది అని తెలుస్తుంది. అప్పటి వరకు ఒక పరీక్ష చేసి ఒక ఎకరా భూమి వదిలేసి దానిలో సేంద్రియ వ్యవసాయం స్టార్ట్ చేయండి. మీరు ఒక 3-4 ఏళ్ళు గడిచిన తర్వాత ఆ విషయం మీకు దిగుబడి ఎప్పుడు వస్తుంది, ఏ సంవత్సరంలో ఖచ్చితంగా వస్తుంది తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత మీరు రంగంలోకి దిగి మొత్తం భూమి అంతా సేంద్రియ వ్యవసాయం చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత మీ అనుభవాలు వేరే వాళ్ళకి చెప్పండి. వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా సేంద్రియ వ్యవసాయం చేయమని చెప్పండి. సేంద్రియ వ్యవసాయానికి ఎరువులు అవసరం లేదు. అడ్వాన్స్గా మనం వేలు పెట్టి ఎరువులు కొనాల్సిన అవసరం లేదు. దిగుబడులు బాగుంటాయి. అదే ఈ ఎరువు వ్యవసాయంకేమో పెట్టుబడి పెట్టేదాకా పొలంలో విత్తనం
పడే అవకాశం లేదు. కాబట్టి మనం ఏది ఈజీగా ఉంటుందో, ఏది నష్టాల బారిన ఉండదో, ఏది ఎక్కడ రైతు మోసపోడో అదే పని చేయండి. కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా రైతులందరికీ షేర్ చేయండి. మీరు విని మీ 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 స్టైల్‌లో వాళ్ళకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. ఇది అందరూ వినరు కాబట్టి, ఇట్లాంటి వీడియోస్ అందరికీ నచ్చవు కాబట్టి, కొంతమందైనా విని ఆళ్ళకి వినిపించాల్సిన అవసరం లేదు. మీరు మీ స్టైల్‌లో నేర్చుకొని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్లాన్ చేయండి. మీరు సిటీలో విన్నా సరే అది బ్రెయిన్‌లో ఎక్కించుకొని మీరు సిటీ నుంచి ఊరు వెళ్ళినప్పుడు ఒక ఇద్దరికన్నా చెప్పండి. ఖచ్చితంగా చేయమని చెప్పండి. కాబట్టి ఈ విషయం చేస్తే రైతు ఇప్పటి నుంచైనా 40 సంవత్సరాల వరకు ఒక మంచి ఆహారం ఇచ్చే దశలోకి రైతు కూడా చేరుకోవాలి. ఎందుకంటే ఆ రైతు మంచి ఆహారం ఇస్తేనే నెక్స్ట్ జనరేషన్ రోగాల బారిన పడకుండా ఉంటుంది. కాబట్టి రైతుకు ప్రతి ఒక్కరికి ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరు తమ స్టైల్‌లో రైతులను గానీ, సమాజాన్ని గానీ అవేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.